అత్తయ్య, మీతో నిజం చెప్పాలని ఎన్నోసార్లు వచ్చాను. కానీ మీరు మా మీద పెంచుకున్న నమ్మకం, ఆ ప్రేమ మమ్మల్ని ఆపింది. ఎక్కడ మీరు బాధపడతారు అనే భయంతో నిజం చెప్పలేదు. అందుకే ఇన్ని రోజులు మౌనంగా ఉండాల్సి వచ్చింది. అంతేకాని మీ దగ్గర నిజం దాచి మేమేం సాధించాం చెప్పండి? ఒక రకంగా నిజం దాచి పెళ్లి చేసుకున్నందుకు నాకు అమ్మలా ప్రేమించే అత్తయ్య దొరికింది. మరి నాకు దక్కిందేంటే? మోసం, అబద్ధం, కొళ్ళు, కుతంత్రాలు ఇవే కదా. అమ్మా, నిజంగా చెప్తున్నానమ్మా, ఇదంతా మేము కావాలని చేసింది కాదు. అనుకోకుండా తప్పు మీద తప్పు జరిగిపోయింది. మీకు ఇది అర్థమవుతుందో లేదో అనే భయం నాకున్నా, తర్వాత మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే ఉన్నానమ్మా. అమ్మా, మనందరం కలిసి ఉండాలనే ఆశతోనే ఇలా చేశానమ్మా. ప్లీజ్ అర్థం చేసుకోమ్మా. ఎవరు ఎందుకు చేశారనేది నేను అడగనురా, కానీ నాకైతే మోసం జరిగిపోయింది కదా. అరే, నా వాళ్ళని నేనెవరినైతే అనుకున్నానో వాళ్ళే నన్ను మోసం చేశారు. మీరు చేసిన ఈ మోసాన్ని నేను చచ్చే వరకు మర్చిపోలేను. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. రేయ్, లక్ష్మి అంటే బయట నుంచి వచ్చింది. తనకి మన గురించి ఏమీ తెలియదు అనుకోవచ్చు, కానీ నువ్వు అలా కాదుగా. నేను కన్ని పెంచి ప్రయోజకుడిని చేసిన నువ్వు నన్ను మోసం చేశావు. అది నేను భరించలేకపోతున్నాను రా. ఏమండి, వీడు నా కడుపులో ఉన్నప్పుడు వాడి కాళ్లతో నన్ను తంతుంటే నా కొడుకు నాతో ఏదో చెప్తున్నాడు అనుకొని సంతోషపడ్డానండి. ఆ తర్వాత వీడిని కన్నాక నా పక్కన పడుకొని ఏడుస్తుంటే, అమ్మా నేను బయటకు వచ్చేసాను, ఇంకెప్పుడు నీతోనే ఉంటానమ్మా అని చెప్తున్నాడని సంతోషంతో పొంగిపోయానండి. ఆ తర్వాత వీడు బుడి నడకలు నడుస్తూ తడబడుతూ మాట్లాడుతుంటే, అమ్మా నేను మాటలు నేర్చుకున్నాక నీతో బోల్డ్ అని కబుర్లు చెప్తానమ్మా అని చెప్తున్నాడు అనుకొని నేనెంతో మురిసిపోయానండి. కానీ వీడిలా పెరిగి పెద్దయ్యాక మాయ మాటలు నేర్చుకొని నాతోనే అబద్ధం చెప్తాడని నేను అనుకోలేదండి, అనుకోలేదు. రేయ్, నువ్వు నాకు చేసిన మోసానికి నీ తల్లి గుండె ముక్కలైపోయిందిరా, ముక్కలైపోయింది. లక్ష్మి, నా కొడుకు ఏ రోజు నాకు అబద్ధం చెప్పలేదు. నీ వల్లే ఈ రోజున వాడు నాతో అబద్ధం చెప్పాడు. చాలా పెద్ద అబద్ధం చెప్పాడు. ఇక నుంచి నాతో వాడు నిజం చెప్తాడని ఎలా నమ్మాలి? చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి మీరు మమ్మల్ని నమ్మండి అంటే ఎలా నమ్మాలి?